నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. ఒక పర్సన్ భూమి కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇది జనరల్‌గా చాలా మంచి క్వెషన్ ఇది. జనరల్‌గా ఏమైతుంటది అంటే, జనరల్‌గా మనం చాలా మంది జీవితాలలో ఏం చేస్తామంటే కష్టపడతాం. ఒక ఆస్తులు కొనుక్కోవడానికో, వృద్ధి చెందడం మన భారతదేశంలో డెవలప్ కావడం అంటే ఏముంటది చెప్పండి? జనరల్‌గా బేస్డ్ ఆన్ ద అసెట్స్ దెన్ దే విల్ కాలిక్యులేట్. ఎంత అసెట్స్ ఉన్నాయో దాని మీదనే మనం ఎంత ధనవంతులు అనేది డిసైడ్ చేయబోతుంది భారతదేశంలో. ఉన్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా ఒక ఇల్లు కొనుక్కోవడానికో, లేకపోతే ఒక పొలం కొనుక్కోవడానికో, వాళ్ళకున్న ఏదైతే వాళ్ళు జీవితాంతం విషయాలు అంటే కష్టపడ్డ సంపాదన అంతా వాళ్ళు ఈ ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ కింద గానీ, లేకపోతే భూమికి సంబంధించి గానీ చేస్తుంటారు. సో, ఎప్పుడైనా గూడా మనం అందరికి సలహా ఇచ్చేది ఏంది అంటే, ఏదన్నా ఒక వ్యక్తి గనక ఒక ల్యాండ్ కొనుక్కోవాలి అనుకుంటే జీవితంలో, ల్యాండే గావచ్చు, ఇల్లే గావచ్చు, ఏదైనా ఒక భూమికి సంబంధించి ఏదైనా కొనుక్కోవాలి అంటే, కంపల్సరీగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చేయించుకోవాల. ఎందుకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలంటే ఏందంటే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకునేటప్పుడు ఏందంటే, ఓనర్‌షిప్ అనేది ఫస్ట్ క్లారిటీ ఉండాల. అంటే ప్రాపర్టీ ఒక చేతి నుంచి ఇంకో చేతికి మారేటప్పుడు కరెక్ట్ మారిందా లేదా అనేది కంపల్సరీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారానే తెలుస్తది. ఎందుకు మారిందా లేదా తెలుస్తది అంటే ఏందంటే, కొంతమంది మైనర్స్ ఉంటారు, కొంతమంది వారసులు ఉంటారు. రకరకాల డాక్యుమెంట్లన్నీ క్రియేట్ చేసుకుంటూ పోయి ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా పోతది. భారతదేశంలో ఇప్పుడు ఒక 100 కేసులు ఉన్నాయనుకుందాం మనం. దాంట్లో 70% ఆఫ్ ద కేసెస్ ల్యాండ్ కేసులే. భారతదేశం మొత్తం మీద ఇంక్లూడింగ్ సుప్రీం కోర్ట్ తీసుకోండి, హై కోర్ట్స్ తీసుకోండి, లోయర్ కోర్ట్స్ తీసుకోండి. పెండింగ్ ఉన్న కేసులలో 70% ఆఫ్ ద కేసెస్ రిలేటెడ్ టు ల్యాండే. ఇక మిగతాయన్నీ 30%. అంటే ఒక 70% ఆఫ్ ద కేసెస్ ఉన్నాయంటే ఎంత డిస్ప్యూట్ ఉంది ఈ వ్యవస్థ మీద, ల్యాండ్ మీద గానీ, ఇండ్ల మీద అనేది గానీ డిసైడ్ చేసుకోవాలా. సో, ఒక ల్యాండ్ డాక్యుమెంట్ కంపల్సరీ ఒక ల్యాండ్ గానీ, ఒక ఇల్లు గానీ కొనాలంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ బై ఎక్స్‌పర్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ ఎట్లుంది అనేది చెక్ చేసుకోవాలా. తర్వాత అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ప్రకారం, రూల్స్ ప్రకారం ల్యాండ్ ఉందా లేదా? లేకపోతే అదేమన్నా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ ఉందా? లేకపోతే జోన్ మనకు రెసిడెన్షియల్ జోన్ ఉంటది, కమర్షియల్ జోన్ ఉంటది. ఆ జోన్‌లలో కూడా రకాలుంటాయి. ఆ రకాలలో ఉందా? లేదా? దాని పర్పస్ ఏముంది? అది కన్వర్షన్ ల్యాండా? నాన్ కన్వర్షన్ ల్యాండా? పర్మిషన్స్ ఉన్నాయా లేవా? హెచ్ఎండిఏ రూల్స్, రేరా అప్రూవల్స్ ఉన్నాయా లేవా? ఈసీలో వస్తదా లేదా? ఇట్లా చాలా పారామీటర్స్ ఉంటాయి ఒక ల్యాండ్ కరెక్ట్‌గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి. సో, మనం అందరికీ చాలా స్పష్టంగా చెప్పేది ఏంది అంటే, ఎవరైతే ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటారో, లేకపోతే ఒక హౌస్ కొనుక్కోవాలనుకుంటారో, మీరు కంపల్సరీ మీకు నచ్చిన ఒక ఎక్స్‌పర్ట్ చేత కంపల్సరీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాల. ఎందుకంటే ల్యాండ్ వాల్యూ అనేది మన లైఫ్ టైమ్‌లో మనం కూర్చోబెట్టి, మనం జీవితాంతం కష్టపడే పైసలతోని సంపాదిస్తాం. దాంట్లో గనుక ఏదైనా డిస్ప్యూట్ వచ్చిందనుకో, జీవితాంతం మనం కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతది. రెండోది అందరూ ఏమనుకుంటారంటే, ఈసీలో పేరుంది కాబట్టి కరెక్ట్ ఉందనో, బ్యాంక్ లోన్ వస్తుంది కాబట్టి కరెక్ట్ ఉందని కూడా అనుకుంటారు చాలామంది. బ్యాంక్ లోన్ వచ్చినంత మాత్రాన ల్యాండ్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉండాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ కేసెస్ బ్యాంకుల్ని మోసం చేసి హోమ్ లోన్లు తీసుకునే కేసులు కూడా చాలా ఉన్నాయి. తర్వాత కొంతమంది రేరా అప్రూవల్ ఉంది కదా అని కరెక్ట్ పేపర్స్ అనుకుంటారు. రేరా అప్రూవల్ ఉన్నంత మాత్రం కాదు, హెచ్ఎండి అప్రూవల్ ఉన్నంత మాత్రం కూడా కాదు. సో, ఇవన్నీ చేయాలంటే కంపల్సరీ మీరు ఒక ఎక్స్‌పర్ట్‌కి ఇచ్చి ల్యాండ్ వెరిఫికేషన్ గానీ, హౌస్ వెరిఫికేషన్ గానీ చేయించుకున్న తర్వాతనే కంపల్సరీ మీరు కొనమని మనం సలహా ఇస్తాం మనం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వెషన్స్‌కి చాలా ఓపికగా సమాధానం ఇచ్చారు. అండ్ అలాగే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్.